మనము ధ్యానం చేసుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి. ఎఫ్రాయిము మన్యమందు రామతైము సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలుండిరి. ఒక ఆయన ఎల్కానా అని మనం చూస్తున్నాము ఈ మొదటి గ్రంథంలో. అతడు ఎఫ్రాయిము మన్యమందు ఉన్నవాడు, కానీ అతడు లేవి గోత్రపు వాడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. ఆయన పేరు ఎల్కానా. ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. అప్పుడు చేసుకునేది కానీ ఇప్పుడు అనుమతి లేదు. కాబట్టి ఇద్దరు భార్యల పేర్లు ఏంటంటే, ఒక ఆమె పేరు పెనిన్నా, ఒక ఆమె పేరు హన్నా. ఆయన అంటారు చూడు, ఊరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు లేరు. వీరి యొక్క భర్త పేరేంటి? ఎల్కానా. ఆయన ఎఫ్రాయిమీయుడు, లేవి గోత్రానికి చెందినవాడు. అయితే వీరు 3వ వచనంలో అంటాడు, ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫీనెహాసులను యెహోవాకు యాజకులుగా ఉండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కలిసి ఎల్కానా, తన భార్య అయిన పెనిన్నా, తన పిల్లలు, తన భార్య అయిన హన్నా అందరూ కలిసి షిలోహులోనున్న దేవుని మందిరానికి వెళ్ళి బలి అర్పిస్తుండేది అన్నమాట. ప్రతి ఏటా బలి అర్పిస్తుండేది. అయితే పెనిన్నాకు పిల్లలున్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. ఇక్కడ అంటాడు 4వ వచనంలో, ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచు వచ్చెను. ఆ పెనిన్నాకు పిల్లలున్నారు, పెనిన్నా ఉన్నది. తర్వాత ఏటేటా వాళ్ళకు పాలు ఇస్తా ఉన్నాడు, పాలు పంచి ఇస్తా ఉన్నాడు. హన్నాకు పిల్లలు లేరు. లేకపోతే ఆమెను చిన్న చూపు చూడడం లేదు, కానీ ఆమెకు 2 పాలు ఇస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎన్నంతల పాలట? హన్నా 5వ వచనంలో, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తాము చూడండి. పెనిన్నాకు ఎంత పాలు? 1 పాలు. హన్నాకు మాత్రము 2 పాలు. ఎవరిస్తున్నారు? తన భర్త అయిన ఎల్కానా ఇస్తున్నాడు. హన్నాకు పిల్లలు లేకపోయినా 2 పాలు ఇస్తున్నాడు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ వారికి 1 పాలు ఇస్తున్నాడు. దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తున్నదంటే, ఎల్కానా హన్నాను బాగా ప్రేమిస్తున్నాడు. ఆమెకు 2 పాలు ఇస్తున్నాడు. ఆమెకు 2 పాలు ఇచ్చినా కూడా ఆమెకు తృప్తి లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు? ఆమెకు 2 పాలు ఉన్నాయి, ఆమెకు ఆస్తి ఉన్నది, ఆమెకు అంతస్తులు ఉన్నాయి, ఆమెకు అన్ని ఉన్నాయి. 2 పాలు ప్రతి ఏటా 2 పాలు. ఎవరికి 2 పాలు ఇస్తారనంటే, జ్యేష్ఠ భాగము 2 పాలు ఇస్తారు. ఆ రోజులలో, ఇప్పుడు లేరు. జనాలంతా చెడిపోయారు, జనాలంతా మారిపోయారు. 2 పాలు ఇస్తుండేది పెద్దవాళ్లకు. జ్యేష్ఠ కుమారునికి 2 పాలు ఇస్తుండేది, లేకుంటే జ్యేష్ఠ భాగం అని ఇస్తుండేది. అయితే ఆ రోజులలో కూడా హన్నాకు ఎల్కానా 2 పాలు, పెద్ద పాలు ఇస్తా ఉండేది. అయినా హన్నాకు తృప్తి లేదు, సంతృప్తి లేదు, నెమ్మది లేదు.
ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని వేదన, అంత ఏదో తెలియని కోపం, ఆమెకు ఏదో తెలియని బాధ. అంతేకాదు, ఆ 2 పాలు ఉన్నా కూడా ఒక సంఘటన జరుగుతున్నది చూడండి. ఆ 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను ఎవరు వైరము చేస్తున్నారు? పెనిన్నా. తన తోటి ఆమె ఉన్నది కదా, హన్నా తోటి ఆమె ఉన్నది కదా, ఆమె ఒక వైరిగా మారిపోయింది, ఒక శత్రువుగా మారిపోయింది. ఈమెకు పిల్లలు లేనందుకు తన తోటి ఆమె ఒక శత్రువుగా మారిపోయింది, వైరిగా మారిపోయింది. ఒకటి, ఆమె వైరిగా మారిపోయింది. ఆమె పేరు పెనిన్నా. వైరియగు పెనిన్నా ఏం చేస్తున్నదంట? ఆమెను విసిగించుటకై ఆమె వైరిగా మారిపోయింది. రెండోది, విసిగిస్తున్నది. ఏం చేస్తున్నది? విసిగిస్తున్నది. ఈమెకు ఆస్తి ఉన్నది, 2 పాలు వస్తున్నది, భర్త ప్రేమిస్తున్నాడు, భర్త బాగానే చూసుకుంటున్నాడు, అన్ని ఉన్నాయి. కానీ వాళ్ళ వైరి అయిన పెనిన్నా ఈమెను విసిగిస్తా ఉన్నది. ఆమె వైరిగా మారిపోయింది, ఒక శత్రువుగా మారిపోయింది. ఈమెకు పిల్లలు లేనందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శత్రువుగా మారిపోయింది. నాకు పిల్లలు ఉన్నారు కానీ నీకు పిల్లలు లేరు. నీకు 2 పాలున్నా ఏం లాభము, ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం అని ఆ పెనిన్నా వైరిగా మారిపోయి, శత్రువుగా మారిపోయి విసిగించడం ప్రారంభించింది. విసిగిస్తా ఉన్నది. ఇంకేం చేస్తా ఉన్నది? ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఇంకేం చేస్తున్నదట? కోపం పుట్టిస్తాంది. ఏదో ఒక రకంగా కోపం పుట్టించాలి, ఏదో ఒక రకంగా విసిగించాలి, ఏదో ఒక రకంగా ఈమెకు శత్రువుగా మారిపోవాలని పెనిన్నా తనకు విరోధముగా లేచింది. ప్రియమైన దేవులారా, ఒక పక్క భర్త ప్రేమిస్తున్నాడు, ఒక పక్క భర్త బాగానే చూసుకుంటున్నాడు, ఒక పక్క ఆస్తి ఉన్నది, ఒక పక్క అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు నెమ్మది లేదు. ఒక పక్క శత్రువు, ఒక పక్క వైరిగా మారిపోయారు. బాధ పెడుతున్నది, కోపము తెప్పిస్తున్నది. అంతేకాదు, ఇంకేం చేస్తున్నది? ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచు ఉండగా, ఆమెకు ఏటేటా చేస్తా ఉన్నాడు. ఏటేటా నేనున్నా కదా, నీకేం బాధ లేదు అని ఆయన బాధ ఆయన పడతా ఉన్నాడు. ఆయన ఈమెను మెప్పించే ప్లాన్ చేస్తున్నాడు. ఈమెను మెప్పియడానికి, తృప్తిపరచడానికి, సంతృప్తి పరచడానికి డబలు స్వాస్థ్యం ఇస్తున్నాడు, డబలు పాలు ఇస్తున్నాడు. ఎన్ని చేసినా కూడా ఈమె మనసులో నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఒకలాంటి దుఃఖం, ఒకలాంటి బాధ. ఒక పక్క శత్రువుగా మారిపోయిన పెనిన్నా, ఒక పక్క రెచ్చగొడుతూ, బాధ పెడుతూ, హింస పెడతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో ఎల్కన్నా మాత్రము ఆమెకు ఏటేటా ఈ రీతిగా చేయుచుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. ఆమెకేమనిపిస్తుంది? ఏటేటా పోతా ఉంటే, దేవుని మందిరానికి వెళ్తా ఉంటే ఆమెకు కోపం వస్తా ఉన్నది, కోపం వస్తా ఉన్నది. ఒక పక్క బాధ అనిపిస్తా ఉన్నది, ఒక పక్క శత్రువులు వేస్తా ఉన్నది, ఒక పక్క రెచ్చగొడతా ఉన్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకు కూడా కోపము తెప్పించే పనులు చేయవచ్చు, వట్టిగానే రెచ్చగొట్టే పనులు చేయవచ్చు, మన మీద శత్రువు వట్టిగానే లేవచ్చు, మనకు విరోధముగా లేవచ్చు. అలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తుండవచ్చు. హన్నా ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈమె మందిరానికి పోవునప్పుడెల్లా ఆమెకు కోపము పుట్టిస్తా ఉన్నది, కోపం అనిపిస్తా ఉన్నది. ఇంత ప్రార్థన చేస్తున్నా కదా, అసలు ఏం జరుగుతున్నది, నన్ను దేవుడు ఇట్లెందుకు చేశాడు అని ఒక బాధలో ఉన్నది ఆమె. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకు చదివినట్లయితే, గనుక కాబట్టి ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. ఆమె ఏం చేసిందట?
భోజనము మానేసింది. భోజనం చేయడం లేదు. భోజనానికి లేకనా? డబ్బు లేకనా? ఆస్తి లేకనా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక పక్క బాధ, ఒక పక్క దుఃఖము, ఒక పక్క వేదన, ఒక పక్క తోటి ఆమె రెచ్చగొట్టడం, వాళ్ళ పిల్లలు రెచ్చగొట్టడం. భర్త అయితే బాగానే చూసుకుంటున్నాడు, భర్త అయితే 2 పాలు ఇస్తున్నాడు, భర్త అయితే చాలా ప్రేమిస్తున్నాడు, భర్త ప్రతి ఏటేటా మందిరానికి తీసుకొని వెళ్తున్నాడు, మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. ఇవన్నీ జరిగినా కూడా ఏం తృప్తి కావడం లేదు. అన్ని మానేసి భోజనము కూడా మానేసింది. హన్నా భోజనము మానేసింది. తర్వాత ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా భోజనము మానేసిన తర్వాత ఎల్కానా హన్న దగ్గరికి అంటున్నాడు, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చూడండి, ఇలాంటి భర్త దొరకడం ఆమె అదృష్టమే కదా. చాలా మంది ఏడ్చుకో, ఏమన్నా చేసుకో, నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఆ భార్య ఏడుస్తా ఉంటే కూడా భర్తలు నీ ఇష్టం, నువ్వు ఏడ్చుకో, ఏమన్నా చేసుకో, నాకు అవసరము లేదు అనే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఇక్కడ మంచి భర్త ఎల్కానా ఏమంటున్నాడంటే, అన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నువ్వు భోజనం ఎందుకు మానావు? భోజనం ఎందుకు తినడం లేదు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం మానావు? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? మనోవిచారము ప్రారంభమైంది ఆమె లోపల. ఒక పక్క తోటి ఆమె పెనిన్న రెచ్చగొట్టడము, కోపగించడము, ఆమెను ఇంకా హేళన చేయడము. అలాంటి టైంలో ఆమెకు ఒక మనోవిచారము ప్రారంభమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనో దుఃఖము ప్రారంభమైంది. ఏడుస్తున్నది, భోజనము మానేసింది, దుఃఖపడుతున్నది. ఒక పక్క ఆ భర్త ఓదార్స్తున్నాడు, ఒక పక్క భర్త ధైర్యపరుస్తున్నాడు. నీకు మనోవిచారం ఎందుకు? నీకు బాధ ఎందుకు? నేనున్నా కదా, నీకు 2 పాలు ఇస్తున్నా కదా, నీకు ధనం ఉన్నది కదా, తినే అంత ఆస్తి ఉన్నది కదా, తినే అంత అంతస్తున్నది కదా, ఓ తృప్తిగా బ్రతకవచ్చు కదా, నువ్వు ఎందుకు దుఃఖపడాలి? నువ్వెందుకు ఏడవాలి? నువ్వెందుకు బాధపడాలని ఎల్కానా హన్నతో అంటున్నాడు. నీకు మనోవిచారం ఎందుకు? 10 మంది కుమారుల కంటే, ఇక్కడ ఒక ధైర్యం మాట ఏమంటున్నాడంటే, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాదా? నేను నీకు విశేషమైన వాడను కాదా? అయినా తృప్తి లేదు. హల్లెలూయా. ఆయన చూడండి ఏం డైలాగ్ వేస్తున్నాడంటే, పెద్ద డైలాగ్ వేస్తాడు. ఏమని? 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ కాదా? 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా? 10 మంది పిల్లల కంటే నేను గొప్పని కాదా నీకు? నీ దృష్టిలో నాలో నువ్వు పిల్లలను చూసుకో, నాలో నువ్వు ధైర్యపడు, నేను నీకు తోడుగా ఉన్నా కదా. ఆమె కంటే ఎక్కువగా, ఆ పిల్లల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా కదా, నిన్ను ప్రేమించి 2 పాలు ఇస్తున్నా కదా అని అంటే ఆమె దుఃఖము పోతలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని వేదన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని ఉన్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా, ఎంత ధనమున్నా, ఎంత అందమున్నా, ఎంత చందమున్నా, ఎంత బలగమున్నా కూడా మనల్ని సంతృప్తి పరిచేది మనలో లేకపోతే జీవితము తృప్తిగా ఉండలేము. హల్లెలూయా. మనల్ని సంతృప్తి పరిచేది, ఆమెకు ఒక వెలితి ఉన్నది. ఏం వెలితి అనంటే, అన్ని ఉన్నా కూడా ఆమెకు ఒక వెలితి ఉన్నది. ఈ లోకంలో చాలా మంది డబ్బును చూసి మురిసిపోయి ఇదే చాలు శాశ్వతం అనుకుంటా ఉంటారు. ఆస్తులు అంతస్తులు చూసి ఇది చాలు అని అనుకుంటా అంటారు. కానీ ఆమెకు తెలియనిది ఏదో ఒక వేదన ఆమెను వెంటాడుతా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్కానా సొంత భర్త ఆమెను తృప్తిపరచాలనుకుంటున్నాడు. కానీ ఆమెకు మనోదుఃఖము, బాధ, వేదన రోజు రోజుకి ఎక్కువైతున్నది. తిండి మానేసింది, తినడం లేదు, అన్ని మానేసింది, బాధపడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్కానా చూడండి ఎంత పెద్ద డైలాగ్ కొడుతున్నాడంటే, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా అన్నా కూడా ఆమె హన్నా ఏం చేస్తున్నది? ముందుకు చదివినట్లయితే, అని ఆమెతో చెప్పుచూ వచ్చెను.
వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొన్న తర్వాత, మళ్ళా అందరు కలిసి షిలోహు అనే ప్రాంతంలో దేవుని మందిరం ఉన్నది. షిలోహులోనికి అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా, ఆ దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు ఏలి. ఆయన అయ్యగారు అక్కడ కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై, ఆ హన్నా లేచి అక్కడికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి హన్నా బహు దుఃఖాక్రాంతురాలైంది. ఎట్లా? ఆమె జీవితం అంతా నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు దుఃఖమే ఉన్నది, బాధే ఉన్నది, వేదన ఉన్నది. ఆస్తి చూడడం లేదు, అంతస్తులు చూడడం లేదు, డబ్బు చూడడం లేదు, ఏది చూడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆమెకు కావలసింది ఆమెకు దొరకడం లేదు. ఆమెను తృప్తి పరిచేది ఆమె జీవితంలో లేదు. ఆమె మనో దుఃఖము కలిగి ఉన్నది, బాధపడుతున్నది. ఒక పక్క భర్త ధైర్యపరుస్తున్నా కూడా ఆమెకు ధైర్యం రావడం లేదు, తృప్తి కావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే దేవుని సేవకుడు ఆ షిలోహులో ఉన్న ఆ మందిరంలో ఏలి అనే సేవకుడు అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉంటుండగా హన్నా లేచి ఆ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది. చూడండి, ఆ దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తున్నది. ఏదైనా తృప్తి లేనిది మన జీవితంలో ఉంటే ఆ తృప్తి అయ్యే వరకు ఏడుస్తూ ప్రార్థన చేయడానికి ఆమె పూనుకున్నది. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవునికి ఇష్టమైనది, మనకు తృప్తికరమైనది మనకు కావాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిని వెతుక్కుంటూ వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. మందిరము లేదా, మందిరము దూరంగా ఉందా, ఇంట్లో తలుపు వేసుకొని ఉపవాస ప్రార్థన చేస్తూ దుఃఖము సలుపుతూ రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేసే ఆయన విని నీ కార్యము సఫలము చేయు దేవుడు అన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి హన్నా లేచి ఆ మందిరములో, షిలోహు మందిరములో ఉన్న ఆ ఏలి అనే దైవజనుడు అక్కడ ఉండగా ఆ మందిరములోనికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలైంది. మామూలుగా దుఃఖం కాదు, బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది. ప్రార్థన చేస్తూ ఒక తీర్మానం చేసుకుంటున్నది. ఏం తీర్మానము? సైన్యములకు అధిపతివగు యెహోవా, ఆమె ప్రార్థనలో ఈ ప్రార్థన చేస్తున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని ఒక మాట అంటున్నది, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మరువకయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకో. ఎట్లా ప్రార్థన చేస్తున్నది? దుఃఖముతో, బహు దుఃఖముతో, బహువేదనతో, చాలా బాధతో, చాలా వేదనతో దేవుని మందిరములో చేరి కన్నీరు కారుస్తూ నన్ను మరువక జ్ఞాపకము చేసుకో. ఒక మాట బలముగా ప్రార్థన చేస్తున్నది, నన్ను మరువక జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల, ఇప్పుడు ప్రార్థనలో అంటున్నది, నీ సేవకురాలనైన నాకు ఒక మగపిల్లవాణ్ణి దయచేసినట్లయితే వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక, వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నడూ రానివ్వక, వాడు బ్రతుకు దినములన్నిటను, వాడు బ్రతికే దినాలన్నీ నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. గొప్ప సమర్పణతో ఏమంటుందంటే, నాకు ఒక మగపిల్లవాణ్ణి, ఒక కుమారుణ్ణి ఇస్తే ప్రభువా నీకే సమర్పిస్తా. వాడి తల మీదికి మంగలి కత్తి రానివ్వకుండా తనను నాజీర్ అంటారు. ఆ రోజులలో నాజీరు చేయబడేదన్నమాట. అంటే ఈ కటింగ్ చేసుకోకుండా నాజీరు చేయబడేవారు. ఆ రోజులలో ఈమె ఒక తీర్మానం చేస్తున్నది దేవుని మందిరంలో. ఏమనంటే, అతనికి నాజీరుగా వదిలిపెడతా, నీకే సమర్పిస్తా.
నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే నీ పరిచర్య కొరకు వదిలిపెడతా ప్రభువా అని ప్రార్థన చేస్తూ నన్ను జ్ఞాపకము చేసుకో దేవా అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటినో నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఏం చేసుకున్నదండి? మ్రొక్కుబడి చేసుకున్నది. ఇక ప్రార్థన చేసింది, ఏడుస్తున్నది, మనోవిచారం కలిగి ఉన్నది, బాధపడుతున్నది. రకరకాల దేవుని మందిరంకి వెళ్ళినప్పుడల్లా తన కోపం వస్తున్నది. ఇతర పిల్లలను చూస్తే బాధ అనిపిస్తున్నది, కోపం అనిపిస్తున్నది. నేనే ఎవ్వరు చేయలేని తప్పు చేశానా? దేవుడు నాకెందుకు పిల్లల్ని ఇవ్వడం లేదు? నాకు ఏం జరుగుతున్నది? ఏమైంది అని బాగా ఆలోచన చేసి ఒక తీర్మానానికి వచ్చింది. ఏ తీర్మానం అంటే, నేను ఒక మొక్కుబడి చేసుకుంటా. హల్లెలూయా. ఏం మొక్కుబడి అనంటే, నాకు ఒక మగ సంతానమునిస్తే నేను నీకే అప్పగిస్తా, నీ పరిచర్య కొరకిస్తా, నీ సేవ కొరకిస్తా, నీ మందిరములో వదిలిపెడతా. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేయడం, రోధించడం, ఏడవడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఏడుస్తా ఉంటే ఎవరు కనిపెడుతున్నారు? అక్కడ మందిరంలో ఎవరున్నారు? దేవుని సేవకుడు ఉన్నాడు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరికి వ్యతిరేకం అనిపిస్తుంది. ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కరికి వ్యతిరేకం అనిపిస్తుంది. ఒక్కొక్కరి బాధ, వేదన ఇతరులకు నవ్వులాటగా ఉంటది. ఒక్కొక్కరి వేదన ఇతరులకు హేళనకరంగా ఉంటది. అక్కడ సేవకుని నేను తప్పు పట్టాలనుకోవడం లేదు, కానీ ఈమె ప్రార్థన చేస్తూ ఏడుస్తూ పెదవులు కదులుతా ఉన్నాయి, రోధిస్తా ఉన్నది. ప్రభువా, నేను మొక్కుబడి చేసుకుంటున్నా. ఏం మొక్కుబడి అంటే, నువ్వు నాకు మగ సంతానం ఇస్తే నీకే అప్పగిస్తానయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటే 12లో అంటాడు, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి ఏం కనిపెడుతున్నాడు? ఆమె నోరు కనిపెడుతుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. తన మనసులో చెప్పుకుంటున్నది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి, ఆమె స్వరము వినబడకయుండెను గనుక, ఆమె స్వరం బయటికి అంటలేదు. లోపల ప్రభువా అని లోపలనే, నాకు ఒక మగ సంతానం ఇస్తే, నాకు ఒక కొడుకునిస్తే నీకే అప్పగిస్తా, ఇగో మొక్కుబడి చేసుకుంటున్నా, అది నేను నెరవేరుస్తా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని తనలో తాను కుమిలిపోతూ బాధపడుతూ ఏడుస్తా ఉంటే ఏలి తన నోరు కనిపెడతా ఉన్నాడు. కనిపెడుతూ ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంత అన్యాయం ఇది! ఏలి ఏమనుకుంటున్నాడట? ఏమైనదట? ఆమె మత్తురాలంటే తాగొచ్చింది కావచ్చు అనుకుంటాడట. ఒకళ్ళ బాధ ఒకళ్ళకు అర్థం చేసుకోలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఇతరులకు అర్థం కాకపోవచ్చు, మన బాధ ఇతరులకు అర్థం కాకపోవచ్చు, మన వేదన, మన దుఃఖము, మన సమస్యలు ఇతరులకు అర్థం కాకపోవచ్చు. దేవునికైతే బాగా అర్థమవుతాయి. దేవుడు అర్థం చేసుకోగలడు. మన చింత, మన దుఃఖము, మన వేదన, మన మనో దుఃఖము ఎవరు అర్థం చేసుకోగలరు? హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం రెండు చేతులు. ప్రభు, ఒక వ్యక్తి జీవితంలో కార్యము జరగాలంటే చూడండి, ఒక పక్క తోటి ఆమె వ్యతిరేకిస్తున్నది, రెచ్చగొడుతున్నది, కోపము రేపుతున్నది. లాస్ట్కు మందిరానికి వచ్చి మొర పెడతా ఉంటే, ప్రార్థన చేస్తా ఉంటే ఏలి అంటున్నాడు, మత్తురాలవై ఉన్నావు నువ్వు అంటున్నాడు. ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండు అనుకుంటే పర్వాలేదు, కానీ అడుగుతాండు ఏమని? ఎంతవరకు నువ్వు మత్తురాలు అవుతావు, తాగొచ్చినవా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె లోపల ఒక కుమిలిపోయే మనస్తత్వం ఉన్నది, మనోవేదన ఉన్నది, భారం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా ఉంటే ఇతరులకు అర్థం కాకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు, ఇతరులు వేరేలా అనుకోవచ్చు. కానీ మనకు మన దేవునికి మాత్రమే ఆ విషయం తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరి ఫైలు అవసరం లేదు. ఎవరో నా కొరకు ప్రార్థన చేయండి, నన్ను దీవించండి, నేను పిల్లలు గంట అని అంటలేదు. కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె దేవుని సన్నిధిని, ఆయన పాదపీఠాన్ని సమీపించి ఆమె ఒక మొక్కుబడి చేసుకుంటున్నది. నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను ఎందుకు మర్చిపోతావయ్యా? ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎంతో మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఎంతో మందిని జ్ఞాపకం చేసుకొని పిల్లల్ని ఇచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, ఎంతో మందిని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవు. నన్నే ఎందుకు మరిచిపోయావు? ఆమె వేదన, నన్నే ఎందుకు మరిచిపోతున్నావు? నన్ను మరవకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దర్శించు. నాకు ఒక మగ పిల్లనివ్వు, నాకు ఒక మగ కుమారుణ్ణి ఇస్తే, ఒక అబ్బాయిని ఇస్తే నీకు సమర్పిస్తా. ఇది నా మొక్కుబడి. నేను మాట తప్ప నన్ను జ్ఞాపకం చేసుకో అని వేదనతో ప్రార్థన చేస్తా ఉంటే ఇక్కడ ఈయనొక ఆయన ఏలి వచ్చి, నువ్వు ఎంతసేపు మత్తురాలు అవుతావు, నువ్వు ఎంతసేపు మత్తులో ఉంటావు అని అంటా ఉన్నాడు. ఆమె వేదన ఆయనకు అర్థం కాలే. ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చూడండి, నీ మత్తును నీ దగ్గర నుంచి తీసేయి. ఎంతసేపు ఇట్లా ఏమేమో గులుగుతున్నావు నీ లోపల, నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు నీకు నువ్వే అని ఏలి వచ్చి అంటే ఆమె కోపమంతా దిగమింగుకొని, బాధంతా దిగమింగుకొని, ఆ ఏడుపంతా దిగమింగుకొని ఏమంటున్నదంటే 15వ వచనంలో, అన్నా అది కాదు నా ఏలినవాడా. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నది చూడండి. అది కాదు నా ఏలినవాడా, నేను తాగలేదయ్యా, నేను మత్తురాలను కాదయ్యా, నా బాధ నాకున్నదయ్యా, నా వేదన నాకున్నదయ్యా, నేను హింసించబడుతున్నా, దూషించబడుతున్నా, ఇతరుల ద్వారా కోపము రప్పిస్తా ఉన్నారు, ఇతరులు నన్ను హింసిస్తున్నారు, దూషిస్తున్నారయ్యా, నేను వేదన పడుతున్నా, నేను అవమాన భారంతో ఉన్నా, నేను మనోవేదనతో ఉన్నా, దుఃఖంతో ఉన్నానయ్యా, నేను నా ఏలినవాడా అంటున్నది. ఎంత మంచిగా అంటున్నదో చూడండి. అన్న ఏమంటున్నది? అది కాదు నా ఏలినవాడా, అది కాదయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను, నేను మనసులో దుఃఖము కలిగి ఉన్నాను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను మనస్సులో మనోదుఃఖం ఉన్నది, నాకు వేదన ఉన్నది, నాకు బాధ ఉన్నదయ్యా, నాకు దుఃఖం ఉన్నదయ్యా. నా భర్త నన్ను ప్రేమిస్తలేడని కాదు, నాకు ఆస్తి లేదని కాదు, నాకు అంతస్తులు లేవని కాదు, నాకు ధనము లేదని కాదు, వస్త్రాలు లేవని కాదు, నాకు తిండి దొరుకుతలేదని కాదు, నాకు మనోవేదన ఉన్నదయ్యా, నాకు పిల్లలు లేరయ్యా. అందుకొరకచ్చి ఆయన సన్నిధానంలో నేను మనోదుఃఖంతో ఏడుస్తున్నాయ్యా. నేను మత్తురాలను కాలేదు, నేను మత్తులోనికి వెళ్ళలేదు, నేను తాగేదాన్ని కాదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక కార్యం జరగాలంటే ముందుకు వెళుతా ఉంటే ఒక పక్క తోటి ఆమె హేళన, ఒక రెచ్చగొట్టడము, హేళన చేయడము, నానా రకాలుగా మాట్లాడడం. అంతేకాదు, మందిరానికి వస్తే అక్కడ దైవజనుడు కూడా, ఏలి కూడా నువ్వు మత్తురాలు అంటున్నాడు. ఇవన్నీ దాటుకుంటూ ఒకే వేదనతో దుఃఖంతో ఆయనకే చెప్పుకుంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటున్నది? నేను ద్రాక్షారసమునైనను, ద్రాక్షారసమైన మద్యమైన పానము చేయలేదు గాని, పానం చేయలేదయ్యా, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నా. హల్లెలూయా. మనకు బాధలో, వేదనలో, దుఃఖములో, శ్రమలో, రోగములో మనము ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి. ఏం కుమ్మరించాలి? మన ఆత్మను కుమ్మరించాలి. హేళనలో, వ్యతిరేకతలో, పరిస్థితులు తారుమారైనప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఆటుపోట్లు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, వట్టిగా నిందలు వచ్చినప్పుడు
మన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించే భాగ్యమును దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. మనకొక ఆధారం ఉన్నది, మనకు దేవుడు దొరికాడు, ఆయన సన్నిధి దొరికింది. మన ఆత్మను కుమ్మరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య తీరిపోవాలి అంటే, సమస్య చాలా గడ్డుగా ఉంటే మనం అది ఈదలేము, పైకి రాలేము అనే పరిస్థితులు ఎదురైనప్పుడు మనోవేదన పడుతూ ఆయన సన్నిధిలో ఆత్మను కుమ్మరిస్తా ఉన్నది హన్నా. అయ్యా, నా ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, నేను మత్తురాలును కాదయ్యా, నాకు మనోదుఖం ఉన్నదయ్యా అని అన్నప్పుడు నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. ఒక మాట మాత్రం ఉన్నది, పనికి మాలిన దాన్ని కాదయ్యా. నేనైతే ఎంత దీనంగా అయిపోయిందో, ఎంత తగ్గించుకుంటున్నదో, ఎంత దీనంగా మారిపోయిందో. నేను గంత పనికి మాలిన దాన్ని కాదయ్యా, తాగి మందిరానికి వచ్చేదాన్ని కాదయ్యా, నేను మత్తుగా ఉండి మందిరానికి వచ్చేదాన్ని కాదయ్యా, నేను పనికి మాలిన దాన్ని కాదయ్యా, నాకు మనోదుఖం ఉన్నది, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. తర్వాత అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. నాలో నేను చెప్పుకుంటున్నాను అన్నప్పుడు దైవజనుని కళ్ళు తెరవబడ్డాయి. దైవజనుడు అరే నేను అన్యాయంగా ఈ మాట అన్నాను కదా అనుకున్నాడో ఏమో. ఆయన ఏమంటున్నాడు? అంతటా ఏలి అంటున్నాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని, ఆయన దయచేయును గాక. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులైన దేవుడు ఆ యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక. నెమ్మదిగా వెళ్ళమ్మా, హ్యాపీగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. తర్వాత ఆయన అంటాడు, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. వెంటనే అంటది, అయ్యా నీ దృష్టికి నేను కృపనొందుదును గాక అని అన్నది. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు. ఇన్ని రోజులు ఏం చేయలే? ఇన్ని రోజులు ఏముండే? దుఃఖం ఉండే. ఇన్ని రోజులు ఏముండే? మనోవేదన ఉండే. ఇన్ని రోజులు ఏముండే? కోపము ఉండే. ఇవన్నీ మానివేసింది. దేవుని సేవకుడు అన్నాడు, ఆ యెహోవాతో నువ్వు చేసిన మనవి నీకు నెరవేర్చబడును గాక, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళు అనగానే ఆమెలో ఒక ధైర్యం వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక విశ్వాసం వచ్చింది. నా ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడని ఒక నమ్మకం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక నమ్మకం వచ్చింది. ఓకే, నా ప్రార్థన విన్నాడు దేవుడు, నా దుఃఖంను చూశాడు, నా మొక్కుబడి కూడా విన్నాడు దేవుడు. స్తోత్రం. నా మొక్కుబడి కూడా విన్నాడు దేవుడు, నా సమస్యలన్నీ పోయినాయి అనుకున్నది. ఆ రోజు నుంచి ఏం చేస్తుంది? ఆమెకు వెంటనే దేవుడు కార్యం చేసిండా? కానీ ఒక నమ్మకం అన్నమాట, ఒక విశ్వాసం. ఆయన మందిరంలోకి వెళ్ళాను, దుఃఖపడ్డాను, బాధపడ్డాను, వేదన పడ్డాను. ఆ వేదనంతా నా ప్రభువు చూశాడు, నేను మొక్కుబడి కూడా చేసుకున్నాను. నా మొక్కుబడి ఆయనకు అంగీకారం అయితే దేవుడు కార్యము చేస్తాడు, నన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసింది. తర్వాత ఏమైంది? భోజనము చేయుచు. ఇప్పటి నుంచి ఏం చేస్తుంది ఆమె? భోజనము చేయుచు. నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానింది. ఇక ఇప్పుడు సంతోషాన్ని కూడా కట్టుకుంటున్నది. హల్లెలూయా. అదే విశ్వాసము. ఏది విశ్వాసం? ఇంతసేపు బాధపడ్డది, ఇన్ని రోజులు దుఃఖపడ్డది, వేదన పడ్డది, ఇతరులు హేళన చేస్తానని అయోమయమైంది, అంత ఆగమాగమైంది. కానీ ఎప్పుడైతే మందిరానికి వచ్చి బాధపడి దుఃఖపడి మొక్కుబడి చేసుకొని ఆయన వైపు చూసిందో, ఓకే అని దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, దేవుడు నువ్వు అనుకున్నది కార్యం చేస్తాడు
అన్నప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి సంతోషముగా భోజనం చేస్తూ హ్యాపీగా ఉంటూ విశ్వాసం ఉంచుతూ నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఒక నమ్మకం ఉంచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకము కావాలి, ప్రభువు మీద నమ్మకం కావాలి. ఆ తర్వాత నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానిపోయెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. ఇంటికి వెళ్ళిపోయారు. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరం చెప్దామా? యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఓ, ఎలాంటి ప్రార్థన చేసింది ఆమె? నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా అన్నది. స్తోత్రం. దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన అన్నాడు, నిన్ను విడువను ఎడబాయనన్నాడు. అయితే దేవుడు వేచి చూడవచ్చు. దేని కొరకు వేచి చూడవచ్చు? దేని కొరకు వేచి చూడవచ్చు? ఈమెకు గనుక కుమారుని ఇస్తే నాకు ఇస్తుందో లేదో, ఒక మొక్కుబడి చేసుకుంటుందో లేదో. ఆమె కడుపులో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పిల్లలు కనకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. చపర్లతో దేవుని స్తుతిద్దాం. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఏం ప్రణాళిక అంటే, ఈమె మనో దుఃఖము కలిగి నా సన్నిధికి వస్తుంది, వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో అంటది. నేను జ్ఞాపకం చేసుకుంటా, ఆమెకు ఒక కుమారుని ఇస్తా, ఆయనను ఒక ప్రవక్తగా చేస్తా, ఆయన నా చేతిలో వాడబడతాడు అని దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది గనక ఆలస్యం చేశాడు. కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. పిచ్చి ప్రజలు అనుకున్నారు, పిచ్చోళ్ళు అనుకున్నారు. ఏమనంటే ఈమెకు పిల్లలైతే లేరు, ఇట్లా అట్లా అని ఏలన చేయడం ప్రారంభించారు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా లోటుపాట్లు కలిగినప్పుడు, ఒడిదుడుకులు అయినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఈ శ్రమ వెనుకాల దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది. ఈ కష్టము వెనుకాల దేవుని ప్రణాళిక ఏదో ఉన్నది. దేవునికి ఏదో మొక్కుకోవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి ఏదో మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ఈమె మొక్కుబడి చెల్లించే వరకు, చేసుకునే వరకు, మొక్కుబడి చేసుకునే వరకు ఈమె జీవితంలో కార్యము జరగలేదు. హలో, అర్థమైతుందా? దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటున్నాడంటే, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. స్తోత్రం చెల్లిద్దాం. అందరం అందామా? జ్ఞాపకము చేసుకునే దేవుడు. గట్టిగా చెప్దాం, జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకోడా? నువ్వు ఇంత బాధపడుతుంటే, ఇంత దుఃఖపడుతుంటే, ఇంత వేదన పడతా ఉంటే, ఇంత మనో దుఃఖము కలిగి ఉంటే, ఇంత బాధపడతా ఉంటే, తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటే, ఏదో సమస్యతో బాధపడతా ఉంటే, ఆ సమస్యతోనే మగ్గిపోవాలనుకునే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆమె ప్రార్థన కూడా ఏమని చేసిందంటే, నన్ను జ్ఞాపకము చేసుకో. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు దర్శించాడు. తర్వాత గనుక హన్నా గర్భము ధరించి, ఆమె గర్భము ధరించింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో లేదో, ఆమె గర్భము ధరించి దినాలు నిండినప్పుడు ఒక కుమారుని కన్నది. ఈమె ఏమడిగింది? ఒక కుమారుని ఇవ్వన్నది. ఏ ప్రార్థన అయితే చేసిందో ఆ ప్రార్థన నెరవేర్చబడుతున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రార్థన కూడా తప్పకుండా నెరవేర్చబడుతుంది. క్రమమైన ప్రార్థన, మొక్కుబడి కలిగిన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, ఆశతో కనిపెట్టే ప్రార్థన, విశ్వాసము కలిగిన ప్రార్థన. ఈమెలో అన్ని ఉన్నాయి. విశ్వాసంతో మందిరం నుంచి బయటికి వచ్చింది. ఆ రోజు నుంచి భోజనము చేయడం ప్రారంభించింది. ఇంకా అట్లనే దుఃఖముఖిగా ఉండలే. నువ్వు నాకు గర్భఫలం ఇచ్చే వరకు నేను తినా అనలేదు. ఇక ఓకే, మొక్కుబడి అయిపోయింది, సమాధానం వచ్చేసింది,
దేవుడు చేయబోతున్నాడని నమ్మింది. ఇంటికి వచ్చేసింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భఫలం ప్రారంభమైంది. దినములు నిండినప్పుడు, 9 నెలలు నిండినప్పుడు ఒక కుమారుని దేవుడిచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఈమెం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈమెం జ్ఞాపకం చేసుకోవాలి సార్. ఆ ఆ, అది మర్చిపోవద్దు. లేక 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 నాకు కొడుకు పుడితే గా దేవునికి ఇస్తాను, నా దగ్గర ఉన్న దేవుని సేవ చేస్తాడులే అనుకోలే, నా దగ్గర ఉన్న దేవుని పనే చేస్తాడులే అనుకోలేదు. ఏ మొక్కుబడి అయితే చేసుకున్నదో ఆ మొక్కుబడి ప్రకారం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని ఉమ్, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని. చూడండి వెంటనే ఏమన్నది ఆమె, నేను మొక్కుకొని ఈ కుమారుణ్ణి అడిగితిని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. వానికి సమూయేలు అనే పేరు పెట్టింది. తర్వాత ఎల్కానాయును ఆమె భర్త పేరు ఏం పేరు? ఎల్కానాయును అతని ఇంటి వారందరును అతని ఇంటి వాళ్ళు అందరు కలిసి యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును బలి అర్పించడానికి, మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. మొక్కుబడి చెల్లించడానికి ఎక్కడికి వెళ్ళారు? మందిరానికి. ఏ మందిరంలోనైతే వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు ఆ మందిరానికి వెళ్ళారు హ్యాపీగా. తర్వాత అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. ఎంత గొప్ప సమర్పణ ప్రియమైన దేవుని బిడ్డలారా. బిడ్డ పాలు మరిచే వరకు నేను రాను, మీరందరూ వెళ్ళిపోండి అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయము, ఆ భక్తి, ఆ మొక్కుబడి మన హృదయంలో ఉండాలి. దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతిస్తుండాలి. ఆమె అంటున్నది, అంతా ఆ మందిరంలోనికి వచ్చారు అందరు కలిసి ఆ మొక్కుబడి తీర్చుకోవాలనుకున్నారు. అంతా విందు అయిపోయింది. విందు అయిపోయిన తర్వాత ఆమె అంటున్నది తన భర్తతో, ఇతను పాలు విడిచే వరకు నేను ఇక్కడనే ఉంటా. తన భర్తతో చెప్తున్నది. తర్వాత వాడు యెహోవా సన్నిధిని వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. హల్లెలూయా. మనందరికి ఒక ప్రశ్న, ఎన్ని సంవత్సరాలకు పాలు విడుస్తారు చెప్పండి? 2 సంవత్సరాలకా? 2 సంవత్సరాలకు అనుకుంటా. ఆ రోజులలో 3 సంవత్సరాలకు పాలు విడిచేది. ఆ రోజులలో 3 సంవత్సరాలకు పాలు విడిచేది. పాలు విడిచిన వెంటనే ఆమె మొక్కుకున్నది కదా, ఆ మొక్కుబడి చెల్లించడానికి వచ్చిందంటే 3 సంవత్సరాల అబ్బాయిని మందిరంలో విడిచి ఒక తల్లి వెళ్ళడం అంటే ఎంత బాధ. ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేక బాధపడ్డది ఒక బాధ అయితే, ఇప్పుడు పుట్టిన తర్వాత కుమారుణ్ణి మందిరంలో విడిచిపెట్టి ఎట్లా వెళుతుంది? అదే నిజమైన మొక్కుబడి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, భర్తతో అన్నది, నేను మొక్కుబడి చేసుకున్నాను, నేను పాలు విడిచే వరకు ఇతనితో పాటు ఇక్కడ ఉంటాను ఈ మందిరంలో, ఆ పాలు విడిచిన తర్వాత నేను వచ్చేస్తాను అని అన్నప్పుడు ఆ ఎల్కానా అంటున్నాడు. చదవండి, ఎల్కానా ఏమంటున్నాడు? కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయి. నీ దృష్టికి ఏది మంచిదైతే అది చెయ్యి. ఎల్కానా ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. అరే లేక లేక కొడుకు పుడితే పాలు మరిచేదానికి ఈయనే ఉంటున్నంటున్నావు, అని ఈయనే వదిలిపెడతా అంటున్నావు, అట్లా కుదరది అనలేదు. కానీ నీకేది మంచిదో అది చెయ్యి అన్నప్పుడు, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. హల్లెలూయా. అందరు చెప్దాం, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక. ఆయన వాక్యాన్ని స్థిరపరిచే దేవుడు, ఆయన వాక్యాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన వాక్కును నెరవేర్చే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన దుఃఖము కడతీర్చే దేవుడు, దుఃఖము తొలగించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇప్పుడు చూడండి, మనోదుఖము లేదు, ఎంతో సంతోషం. తనకు బాధ వేదన లేదు, ఎవ్వరు హేళన చేసేది లేదు. పరిస్థితులు మారిపోయినాయి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. పరిస్థితులు మార్చే దేవుడు ఆయన. పరిస్థితులను మార్చే దేవుడు. ప్రియమైన దేవులారా, పరిస్థితులు మారిపోయినాయి. హేళన లేదు ఇప్పుడు. హేళన చేసిన వారు సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. దూషించిన వారు సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. పరిచిన వారు సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. కాబట్టి మన పరిస్థితులను మార్చగలిగిన ఆయన పాదాలు పట్టుకుంటే మనకు నెమ్మది, మన మనోదుఖం పోతుంది, మనకు నెమ్మది ఉంటది, మన పరిస్థితులు మారుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ప్రార్థన చేసే కాలే ఇది. ఎవరి దగ్గరకో చుట్టూ తిరిగి నా కొరకు ప్రార్థన చెయ్యి అని అంటే కాలేదు. ఎవరికి వారే తన ఆత్మను కుమ్మరించింది దేవుని సన్నిధిలో. అవునంటారా కాదంటారా? హలో, ఇక్కడ మీరంతా తన ఆత్మను కుమ్మరించింది. ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి ఎంత సమర్పణ అంటే, లేక 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 కొన్ని సంవత్సరాలకు ఒక కుమారుడు అనుగ్రహించబడితే పాలు విడువగానే నేను వచ్చేస్తా అన్నది 3 సంవత్సరాలకే పాలు విడిచేది. తర్వాత ఎలుకాను అంటాడు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, దేవుడు తన వాక్యమును నెరవేర్చును గాక అంటాడు అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు, తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుతుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఏడుపు వచ్చింది నాకైతే. మనమైతే విడవగలమా? చిన్నపిల్లల్ని వదిలిపెట్టి ఉండగలమా? వాళ్ళని చూడకుండా ఉండగలమా? అయితే పాలు మాన్పించే వరకు, ఆ పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఒక 3 సంవత్సరాల బాబాయి ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, ఎన్ని కోడెలు ప్రతిష్ఠిస్తున్నది. మామూలుగా ఆ మందిరంలో వదిలిపెట్టి ఇక నువ్వు వెళ్ళు అనలేదు. పాలు ఇచ్చేటప్పుడు మాటలు నేర్పించేటప్పుడు ఎన్నెన్ని బోధ చేసిందో. లేక 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 నువ్వు పుట్టావు, నేను మొక్కుకున్నా, నువ్వు మందిరంలో ఉండాలి, దేవుని సేవ చేయాలి, దేవుని సేవకులకు పరిచర్య చేయాలి, చాపలు తీయాలి, చాపలేయాలి, ఊడువాలే. 3 సంవత్సరాల లోపు అబ్బాయికి బోధ చేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అనిపిస్తున్నదంటే, దేవుని కార్యాలు ఈ రీతిగా మన ద్వారా జరగాలి. హల్లెలూయా. 3 సంవత్సరాల లోపు అబ్బాయికి చెప్తా ఉన్నది, నువ్వు పరిచర్య చేయాలి అని. అక్కడ పాలు మాన్పించగానే ఆమె ఎన్ని కోడెలను తీసుకొని, 3 కోడెలు తీసుకొని తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. మందిరానికి వచ్చి వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, పిల్లవాన్ని ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చింది? ఏలి దగ్గరికి తీసుకొని వచ్చింది. ఏలి ఏమన్నాడు అప్పుడు? నువ్వు మత్తురాలు అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మత్తు వదలవా అన్నాడు. ఏలి అయితే ఆ మాటలు అన్నాడు, అదే దేవుని సేవకుని దగ్గరికి 3 కోడెలను తీసుకొని, తూమెడు పిండిని తీసుకొని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని, అయ్యా అని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి 26లో అంటది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమైనా ప్రార్థన చేసే, ఏమైనా దేవుని సన్నిధిలో గడుపుతా ఉంటే ప్రాక్టికల్ గా మనం చూపించాలి. ఇదిగో నేను మొక్కుకుని ప్రార్థన చేసే ఇది జరిగింది అని దేవునితో గడపడము,
దేవునితో ప్రార్థన చేయడం, ఆ సమస్య కొరకు కన్నీరు కారవడం, ఆ సమస్య కొరకు మొక్కుకోవడం, దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళడం చేసినట్లయితే నిజమైన విశ్వాసం, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసిగా ఉన్నది ఆమె. ఆమె భోజనము చేయడం ప్రారంభించింది. అంతకుముందు భోజనం చేయక దుఃఖపడి హేళన చేస్తా ఉంటే లాస్ట్కు సేవకుడు కూడా నువ్వు మత్తురాలు అని అంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా దేవునితో మ్రొక్కుబడి చేసి తన ప్రార్థన నెరవేర్చుకున్నది. ఇప్పుడు 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని వచ్చి ఏలి దగ్గర చెప్తున్నది, అయ్యా పలాని రోజున ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రార్థనలో నేను అడిగానయ్యా, ఈ కుమారుని ఇయ్యమని అడిగాను, ఈ కుమారుని మొక్కుబడి చేసుకున్నాను, ఇతడు పాలు మానిపించాను, పాలు మానాడు, ఇక్కడ నీకు సేవ చేస్తాడు, హల్లెలూయా, ఈ మందిరంలో ఉండి నీకు పరిచర్య చేస్తాడయ్యా అని వదిలిపెట్టి 3 సంవత్సరాల అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందుకు చదివితే అంత ఏడిపే అనిపిస్తూ ఉంటుంది. 3 సంవత్సరాల అబ్బాయికి చాలా బోధ చేసింది, చాలా బోధ చేసింది. నువ్వు దేవుని మందిరములో దేవుని సేవకుడు దగ్గినా ఉమ్మినా తన పాదాలు గడగాలి, తనకు బట్టలు వేయాలి, తనకు పరిచర్య చేయాలి, బాత్రూంలో నీళ్లు పెట్టాలి, ఇలాంటి అన్ని నేర్పించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి అన్ని నేర్పించిపోతే ఏలి భారీ దేహుడు, 90 సంవత్సరాలు ఉంటాయి ఆయన, భారీ దేహుడు అని అంటే చాలా పెద్ద శరీరం, బాగా తగ్గినప్పుడు ఆ తెమ్మడ ఉంచుతా ఉంటే ఆయన చేతులు బట్టి పారేసి 3 సంవత్సరాల పిల్లవాడు పరిచర్య చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని వినడం ప్రారంభించాడు. ఒక రాత్రి సమూయేలు సమూయేలు అంటా ఉంటే చిన్న పిల్లవాడు కదా, అయ్యగారు పిలుస్తాడని ఆయన దగ్గరికి ఉరుకుతాడు. ఆయన అయ్యా ఏందంటే నేను పిలువలేపోయి పడుకో అని అంటాడు. ఆ రాత్రి మళ్ళా దేవుడు అంటాడు సమూయేలు సమూయేలు అంటే అయ్యగారి స్వరమే తెలుసు కానీ దేవుని స్వరం అప్పటి వరకు ఆయనకు తెలియదు. ఆయన నన్ను పిలుస్తున్నాడని ఆయన దగ్గరికి వెళితే నేను పిలవలేదు పడుకోపో అంటాడు. 3వసారి సమూయేలు సమూయేలు అంటే మళ్ళా పోతాడు అమాయకంగా. ఏలి అంటాడు నేను పిలవడం లేదు కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కుమారుడా అని అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిచర్య ప్రారంభించడము జరిగింది. ఏ సంవత్సరంలో? 3 సంవత్సరాలప్పుడే, పాలు విడిచినప్పుడే. చరిత్రలు చెప్తున్నాయి ఆ రోజులలో 3 సంవత్సరాలకే పాలు విడిచేది. మొక్కుకున్నది, మొక్కుబడి తీర్చుకున్నది. ఇక అంతే సంగతులా. దేవుడు గొప్పవాడు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఒక్క కుమారుని ఇస్తే ఆమెకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడో 2వ అధ్యాయము 21వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోవా హన్నాను దర్శించాడు. హల్లెలూయా, ఒక్కసారే కాదు ఆయన మరలా దర్శించాడు. నువ్వు ఒక్క కుమారునికి అన్నావు కదా నాకు ఇచ్చావు, నీ దారి నీదు నా దారి నీదు అనలేదు. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. అందరం చెప్దాం, న్యాయం చేసే దేవుడు. మళ్ళా దర్శించాడు, నన్ను మళ్ళా జ్ఞాపకం చేసుకో అనలేదు ఆమె. అయితే దేవుడు మరలా దర్శించాడు. ఆమె గర్భవతి అయి 3 కుమారులను, 3 కుమారులు. స్తోత్రం, చపలు పడి దేవుని స్తుతిద్దాం, మనం దేవుని కనపరుస్తాం. ఆమెకు మళ్ళా ఎంతమంది కుమారులను? 1 కుమారుని ఇచ్చింది. ఎంతమంది కుమారులు అయ్యారు? హల్లెలూయా. మన మూట మన దగ్గరనే ఉండాలి, ఇంకా వచ్చేటి రావాలి. ఇది మన బతుకు, ఇది మన జీవితం. ఒక మొక్కుబడి ఉండదు, దేవునితో సావాసము ఉండదు. ఆ ఫోన్ ఎవరిదో ఆ మునగొట్టు నల్ల బయట వారేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కుబడి ఉండదు, మనం దేవునికి ఇచ్చేది ఏమీ ఉండదు. ఊకే ఏడ్తాం కానీ ముల్లె పోవద్దు అనుకుంటాం.
అది మనకు ఉన్న బాధ ఏంటంటే ఏడుస్తాం కానీ మన సొమ్ము పోవద్దు, దేవుడే అన్ని ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క కొడుకును ఇచ్చినప్పుడు వేదన పడవచ్చు, బాధపడవచ్చు. ఎవరికైనా ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఎవరికైనా బాధ ఉండవచ్చు, వేదన పడవచ్చు. వేదన వచ్చినప్పుడు ఆమె ఏం జ్ఞాపకం చేసుకొని ఉంటుందంటే, అబ్బో దేవునికి నేను మాట ఇచ్చిన, నేను బాధపడా, వేదన పడా, దుఃఖపడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక్క కుమారుని ఇస్తే దేవుడు 3 కుమారులను ఇచ్చాడు. స్తోత్రం చెల్లిస్తాం అందరం. హల్లెలూయా. ఒక కుమారుని ఇస్తే ఒక కుమారుని ఇయ్యలే. నీ కొడుకును నాకు ఇచ్చినావు కాబట్టి నీకు ఒక కొడుకుని ఇస్తాను పో అనలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. 3 కుమారులను ఇచ్చాడు. అంతేకాదు, ఇంకెంతమందిని ఇచ్చాడు? 3 కుమారులను 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. స్తోత్రం. హల్లెలూయా. మొత్తం ఎంతమంది అయ్యిండు? ఇప్పుడు పెనిన ఏమంటది? ఇక పెనిన ఏమన్నా అంటుందా? దవడ వలిగిపోవచ్చు కదా, కొట్టకుండా దవడ పగిలిపోయింది. ఎవరిది? నాకున్నారు చూడు పిల్లలు, నాకున్నారు చూడు అని ఆమె, కొంతమంది స్కాలర్స్ చెప్తారు, హేళన ఎట్లా చేసేదాటంటే ఆమె దగ్గరికి పోయి అమ్మా అనరా అనేదాట. ఈ మనోళ్ళది ఎట్లుంటుంది ఘోరంగా. ఆమెకు పిల్లలు లేరు కాబట్టి ఆమె దగ్గరికి పోయి నన్ను అమ్మా అని పిలువురా అనేదట. వాళ్ళు పోయి అమ్మా అని పిలిచేదట, మమ్మీ అని పిలిచేదట. ఈమెకి ఇంత రెచ్చగొట్టేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు తారుమారైనాయి. ఎట్లా తారుమారైనాయి? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఎట్లా తారుమారైనాయి? మొక్కుబడి ద్వారా. ఎట్లా తారుమారైనాయి? నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ప్రార్థన చేసింది. తన ఆత్మను కుమ్మరించింది. పరిస్థితులు తారుమారైతాయి. నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఆమె మొక్కుబడి చేసుకొని కొడుకునియడమే కాదు, 3 కోడెలు, తూమెడు పిండి, ద్రాక్షారసపు తిత్తి అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టి అందరికి విందు చేసి, ఇదిగో నా కుమారుణ్ణి సమర్పిస్తున్నా. హల్లెలూయా. మన జేబులే ఉండాలి. దేవుని కార్యాలు బాగా జరగాలి. అవుతుందా అండి? మనం మొక్కుబడి చేసుకోవాలి. హల్లెలూయా.